కడతాము అని అడిగారు. ఎవరు? కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నవారు కొంతమంది వచ్చి మేము కూడా నీతో పాటు మందిరాన్ని కడతాము అని అన్నారంట. అని అంటే యెహోషువ, జెరుబ్బాబెలు, మీరు మాతో మందిరం కట్టాల్సిన అవసరం లేదు, మేము మా జనాంగము మేము ఒకటిగా చేరి దేవుని మందిరాన్ని కట్టుకుంటాం అని అన్నారు. ఇప్పుడు వీరు వచ్చి అయ్యా మేము మీకు సహాయం చేస్తాం, అయ్యా మేము మిమ్మల్ని ఆదుకుంటాం అని అంటే ఎవరైనా వద్దంటామా? దేవుని మందిరానికి సహాయంగా ఉంటారు కదా, దేవుని మందిరానికి అండగా ఉంటారు కదా, నిర్మాణం పూర్తవుతుంది కదా అని ఎవరైనా అనుకుంటాం. కానీ వీళ్ళు అన్నారు వద్దు, మీరు వద్దు, మేము కొద్దివారమైనా మేమే దేవుని పని చేస్తాం, మేము కొద్దివారమైనా మేమే దేవుని పని జరిగిస్తాం అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? వీరు ఆ మాట కొద్దివారైనా కానీ వీరు దేవుని పని మేమే చేస్తామని ఎందుకు అంటున్నారు తెలుసా? ఈ ప్రజలు ఎవరయ్యా అంటే వీరు సమరయులు. సమరయులు అని అంటే వీరు సంకరి జాతి ప్రజలు. ఎవరు? సంకరి జాతి ప్రజలు. వీరు దేవుడంటే భక్తి కలిగిన వారే. మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయంలో వీరు దేవుని యందు భయం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏ దేశము నుండి చెరగా తీసుకొని రాబడ్డారో, ఏ దేశము నుండి ఇక్కడకు తరలి వచ్చారో వారి యొక్క దేవతలను కూడా వారితో పాటు తెచ్చుకొని వారి దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవుడిని పూజిస్తామంటున్నారు, దేవతలను పూజిస్తామంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? దేవుడిని పూజిస్తామంటున్నారు, దేవతలను పూజిస్తామంటున్నారు. ఇలా దేవుడిని పూజిస్తూ దేవతలను పూజిస్తూ ఈ జనాంగము వచ్చి మేము మీకు సహాయం చేస్తాము అని అంటే, మేము మీకు సహాయం చేస్తామంటే వీళ్ళు అంటున్నారు వద్దు, మీరు మాకు సహాయం చేయొద్దు అని అన్నారు. ఎందుకన్నారు తెలుసా? దేవుని పని, దేవుని మందిర నిర్మాణపు పని పరిశుద్ధమైనది, పరిశుద్ధులు మాత్రమే కట్టాలి. ఎవరు కట్టాలి? పరిశుద్ధమైన ఆ పరిశుద్ధులు మాత్రమే కట్టాలి. దేవుని నమ్మిన వారు మాత్రమే కట్టాలి. హల్లెలూయా.